హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. అందరూ చేసే విధంగానే బట్ మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కందిపప్పు అనేది వేస్తున్నాను. కొంచెం పొట్టుపప్పేనండి ఇది. సో దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి దీంట్లోకి మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకుంటామో చూపిస్తున్నాను. ఇలా 2 దోసకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మన కారానికి సరిపడా ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఈ పప్పులో వేసేసుకొని దీంట్లోకి నేను చూపించే ఈ చిన్న స్పూన్ తోటి కాస్త 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసి దీంట్లో ఈ ముక్కలు అలాగే పప్పు అంతా మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. లేదు అంటే కొలతగా కావాలి అంటే మనం ఏ పప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మార్నింగ్ మనకి లంచ్ బాక్స్లోకి ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో ఇలా చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి అంతా ఒకసారి బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసి పోప్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు నూనె వేసి అలా నూనె వేడెక్కాక దాంట్లోకి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఇందాక నేను చూపించిన స్పూన్ తోటి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి ఒక 4-5 ఇట్లా ఎండుమిర్చిని చిన్నగా చుంచి వేసేసుకోవాలి. అలాగే కాస్త ఇంగువ వేసి ఆ పోపంతా బాగా వేగనిచ్చి పప్పులో కలిపేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడాను. మనకి లంచ్ బాక్స్లోకి ఇలా మార్నింగ్ హడావిడి లేకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలామంది ఇలానే ప్రిపేర్ చేస్తారు, బట్ నా స్టైల్ అనేది చూపిస్తున్నానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.